హైదరాబాద్ కంటే మెరుగ్గా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతి గ్రీన్ఫీల్డ్ సిటీగా రూపొందుతుందన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తెలుగువారు ఉండాలనే ఉద్దేశంతో సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వచ్చే పరిస్థితికి వచ్చింది. విభజన జరిగిన తర్వాత అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఆంధ్రప్రదేశ్ను మళ్లీ చిన్న నగరంగానూ వదిలిపెడితే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతామనే ఉద్దేశంతోనే హైదరాబాద్ కంటే మెరుగైన నగరాన్ని కట్టాలని, అది బ్రౌన్ ఫీల్డ్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇండియాలో ఏముంది అని అడిగే వాళ్ళకి సమాధానం, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది, అది కూడా అమరావతిలో ఉంది. ఒక పక్క కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ వచ్చి, ఇంకొక పక్క టెక్నాలజీ ఏఐ క్వాంటమ్కి వెళ్తే యూ కెన్ ఇమాజిన్ టుమారో హౌ వీ కెన్ డూ ఇట్. అమరావతిని మీరు పుట్టినటువంటి ఈ గుంటూరు రాను రాను మీరే చూస్తారు. ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో దిస్ విల్ బి డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్. ఈ అమరావతి విల్ బి కవర్డ్ విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్ ప్లస్ మంగళగిరి కార్పొరేషన్, ఇవన్నీ కవర్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్ అనేది గుంటూరుకు అవతల వస్తుంది. రేపు రాబోయే అమరావతి 182 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, స్ట్రైట్ రోడ్స్ వస్తాయి. అది బెస్ట్ సిటీగా తయారవుతుంది. అందులో కూడా పొల్యూషన్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ చేస్తాం. స్టాండర్డైజేషన్ అన్నీ వచ్చేస్తున్నాయి. 800 సర్వీసులు ఈరోజు ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టేశాం. ఏ పని కావాలన్నా ఎక్కడికి పోయే పని లేదు. మోస్ట్ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఇక్కడ పేషెంట్ని ట్రీట్ చేయడం, లేకుంటే వర్చువల్గా ట్రీట్ చేయడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పుడు మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.